అనకాపల్లి సాయిశక్తి స్కూల్ ప్రిన్సిపల్ రెచ్చిపోయాడు. విద్యార్థులు పవన్ షణ్ముఖ్ సాయిలపై ఐరన్ స్కేల్ తో దాడి చేశాడు. దీంతో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్కూల్ కు చేరుకున్న డీఈఓ అప్పారావు బాధిత విద్యార్థులను అడిగి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ రాజశేఖర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం స్కూల్ ప్రిన్సిపల్ పరారీలో ఉన్నాడు. నాలుగు నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ కొట్టిన సందర్భంలో డిఓ గారు కంప్లైంట్ చేస్తే, అలాగే ఏపీ ఎస్సీపీసీఆర్ కమిషన్ మెంబర్ కూడా ఫోన్ చేయగా అక్కడ ఉన్న తక్షణం అయితే చర్యలు తీసుకున్నారు. కానీ దెబ్బలు తగిలిన పిల్లల్ని స్కూల్ మాత్రం మానిపించే పరిస్థితి తీసుకొచ్చామన్నమాట. అంటే పిల్లల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి, పిల్లలు జాయ్ఫుల్ గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే, ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండనా కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డిఓ గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టిన పేరెంట్ టీచర్స్ మీట్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిపినట్టు దాఖలాలు లేవు. ఏ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్స్ లేవు. ఏ పేరెంట్స్ కూడా లేదా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా గేట్ దాటి లోపలేదు. ఇప్పుడు డిఓ గారు వచ్చేటప్పుడే డిఓ గారిని కూడా గేట్ దాటడానికి 5 నిమిషాలు సమయం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ కాంపౌండ్ దాటాలని అంటే మనం ఏ మేరకు ప్రెజర్ చేస్తేనే కానీ లోపలికి వచ్చే పరిస్థితి. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యతారహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని, అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి, అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో ఎక్కడ వెనుకడుగేసే పరిస్థితి లేదు. ఇది ఈ స్కూల్ అనే కాదండి, ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం, చిన్నపిల్లల్ని కూడా కార్పొరేట్ పనిష్మెంట్. అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీఈ చెప్తుంది. దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అనకాపల్లిలో సాయిశక్తి స్కూల్ ప్రిన్సిపల్ ఇలా పిల్లల్ని చిత్తక బాధాడు, అది కూడా ఐరన్ స్కేల్తో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇటు రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రెసెంట్ ఆ ప్రిన్సిపల్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో అంటే పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ అక్కడ ఉండే విద్యార్థులు కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఉన్నారా? వాళ్ళ పేరెంట్స్, విద్యార్థులు అసలు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? పోలీసులు ఏమంటున్నారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? పవన్ షణ్ముఖ సాయిల ఒంటి పైన ఉన్నటువంటి గాయాలను చూస్తే ఏ స్థాయిలో ప్రిన్సిపల్ రాజశేఖర్ విచక్షణ కోల్పోయి వీళ్ళ మీద దాడి చేసి కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. సహజంగా పిల్లల్ని బెదిరించడానికో, భయపెట్టడానికో, లేదో చదవట్లేదని చెప్పడానికో టీచర్ చేతిలో బెత్తం ఉండడం అనేది చూస్తాం. కానీ ఐరన్ స్కేల్ తో విచక్షణ కోల్పోయి, ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూల్లో, సాయిశక్తి ప్రైవేట్ స్కూల్లో తను చెప్పిందే నడవాలి. అటు యాజమాన్యం చెప్పినా, కింద ఉన్నటువంటి టీచర్స్ చెప్పినా, ఎవరు ఏం చెప్పినా కూడా తను ఏం చెప్తే అదే జరగాలి అనే ఒక ట్రాన్స్ లో ఉండేటువంటి ప్రిన్సిపల్ రాజశేఖర్ విచక్షణ కోల్పోయి మొత్తం అటు ఆ పవన్ అదే విధంగా షణ్ముఖ సాయిల్ని చిత్తకొట్టినటువంటి సంఘటన అయితే ఇది వెలుగు చూసింది. అయితే ఒక రోజు అంటే దెబ్బలు తిన్న తర్వాత కూడా వెంటనే తల్లిదండ్రులకి చెప్పడానికి సందేహించినటువంటి విద్యార్థులు ఇద్దరు కూడా సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులకి సమాచారం ఇచ్చి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఏ క్షణం అయితే కేసు నమోదు చేశారని తెలిసిందో అప్పుడే స్కూల్ ని, ఇంటిని కూడా వదిలి ప్రిన్సిపల్ రాజశేఖర్ పరారీలో ఉన్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అక్కడ డిఈఓ అప్పారావు వచ్చి మొత్తం పరిశీలన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విచారణ చేశారు. ఆ విద్యార్థుల్ని, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్స్ ని అడిగి తెలుసుకున్నారు వివరాలన్నీ కూడా. గతంలో కూడా ఈ ప్రిన్సిపల్ రాజశేఖర్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎందుకంటే అతను ప్రవర్తన సరళి కూడా విద్యార్థుల మీద తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం, విద్యార్థుల్ని కొట్టడం లాంటివి చేస్తుంటాడనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 నెలల క్రితం కూడా ఇదే విధంగా విద్యార్థుల మీద దాడి చేసినటువంటిది అయితే ఉంది. అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల ఎంఈఓలు కూడా
దీన్ని విచారణ చేసినటువంటిది అవుతుంది. అయితే ప్రిన్సిపల్ రాజశేఖర్ లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు అనేది పవన్, సాయి, షణ్ముఖ సాయిల మీద జరిగినటువంటి ఈ అంటే వాళ్ళని విద్యార్థులను కొట్టినటువంటి దెబ్బలను చూస్తేనే అర్థమవుతుంది. పోలీసులు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రిన్సిపల్ రాజశేఖర్ పరారీలో ఉన్నారు. అతను ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు పిల్లల మీద కొట్టకూడదు, పిల్లలు ఎవరిని కూడా కేవలం భయపెట్టాలి, వాళ్ళకి చదువు చెప్పాలని అటు విద్యా వ్యవస్థ కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. కానీ విశిక్షణ కోల్పోవడం, చాలా మంది టీచర్స్ ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రెషర్ ని అటు స్కూల్ కి వచ్చి పిల్లల మీద, టీచర్స్ మీద కూడా చూపిస్తున్నటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. ఈ కోణంలోనే పవన్, సాయి, షణ్ముఖ సాయిల్ని ప్రిన్సిపల్ రాజశేఖర్ చిత్తకొట్టినటువంటి వైనం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, స్కూల్ విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక ఇంట్లో స్కూల్ ని నడిపిస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది, చిన్న చిన్న క్లాస్ రూమ్ లో. సో దీనికి సంబంధించి కూడా అక్కడ డిఓ ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందనుకోవాలా, ప్రిన్సిపల్ ని ప్రశ్నించే అవకాశం ఉందనుకోవాలా, స్కూల్ కట్టడం గురించి కానివ్వండి, లేకపోతే అక్కడ పిల్లలని యాజమాన్యానికి సంబంధించి అయితే ముఖ్యంగా ఒక చిన్న ఇంటిని రెంట్కి తీసుకుని వీళ్ళైతే స్కూల్ రన్ చేస్తున్నారు. పవన్ అందులో చదువుతున్నటువంటి పవన్ 9వ తరగతి చదువుతున్నాడు. 9వ తరగతి అంటే తన మొదటి క్లాసు నుంచి 9వ తరగతి వరకు ఇంచుమించుగా 9 సంవత్సరాల నుంచి ఒకే స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి ప్రవర్తన గురించి కూడా తెలుసు. కానీ అవేమీ పట్టించుకోకుండా తనకున్నటువంటి కోపాన్ని విద్యార్థుల మీద చూపించినటువంటి ఉంది. ఈ ఘటన తెలిసిన తర్వాత డిఈఓ స్వయంగా స్కూల్ ని పరిశీలించారు. స్కూల్ బిల్డింగ్ ని అటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు అనేక స్కూళ్లు ఇదే విధంగా చిన్న చిన్న గదుల్లోనూ, ఇళ్లలోనూ, చిన్న చిన్న అపార్ట్మెంట్లు రెంట్కి తీసుకుని వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి అధికారులను ప్రశ్నించినా కూడా వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ జరగరానిది ఏదైనా కొన్ని అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగితే వాటికి సేఫ్టీలు కూడా స్కూళ్లలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. స్కూళ్లు తెరిచే సమయంలో డిఈఓ లాంటి వాళ్ళు లేదా ఎంఈఓలు కూడా స్కూల్ని పరిశీలిస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. స్కూల్ టీచర్స్ కి, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్స్ కి చాలా వరకు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉన్నతాధికారులు, విద్యార్థులను ఎలా చూడాలి, చదువు ఎలా చెప్పాలనేది. కానీ అది ప్రైవేట్ స్కూల్లో అయితే కనిపించడం లేదు. ఎందుకంటే పర్యవేక్షణ అనేది గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో ఈ పర్యవేక్షణ ఉండకపోవడం వల్లే అటు కొంతమంది టీచర్స్, అదే విధంగా ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు సైతం ఆ విద్యార్థులను విచక్షణ కోల్పోయి వాళ్ళని కొడుతున్నటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో ఉన్నటువంటి సాయి శక్తి స్కూల్ కి సంబంధించి ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్థుల మీద దాడి చేసి కొట్టి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తార్. థ్యాంక్ యూ రాజు. ప్రెసెంట్ అయితే స్కూల్ ప్రిన్సిపల్ ఇటు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు పవన్, షణ్ముఖ సాయిలపై ఐరన్ స్కేల్ తో కొట్టి ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి డిఓ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. త్వరగా అటు ప్రిన్సిపల్ ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు